నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరండి? నాగసుందరి. అయితే మీ గురించి నేను విన్నది ఏంటంటే మీకు స్వయంగా ఈ వీరభద్రస్వామి మహిమలు మీరు ప్రత్యక్షంగా చూశారని అన్నారు. అవి ఏంటో మా ప్రేక్షకులకు క్లియర్గా చెప్తారా? నమస్కారం అండి. నేను ఈ గుడికి 30 మా అబ్బాయికి 33 సంవత్సరాలు, ఇంకా రాలేదు, 32 వెళ్ళి 33 వచ్చినాయి. అప్పటికే నేను ముందు వచ్చాను ఈ గుడికి. వచ్చినప్పుడు నాకు 5 ఏళ్ళు అయినా సంతానం కలగలేదు. అయితే బాధపడుతుంటే నేను ఇక్కడ జీడిమెట్ల కంపెనీలో చేసేదాన్ని. మా ఫ్రెండ్స్, కొలీగ్స్, పక్కన ఫ్రెండ్స్ చెప్పారన్నమాట, ఇక్కడ వీరభద్రుడి గుడి ఉంది బొంతపల్లిలో, అక్కడ దండం పెట్టుకో నీకు సంతానం కలుగుతుంది, మహిమ గల దేవుడు అని చెప్తే నేను ముందు అట్టే చూస్తూ ముందు నమ్మలేదు. సరే, అసలు మా భార్యాభర్తలు ఇద్దరం వచ్చి ముందు దండం పెట్టుకున్నా. విచిత్రం ఏంటంటే ఆ భగవంతుడు మహిమ నాకు అప్పుడే చూపించాడు. ఆయన వీరభద్రుడు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి నాది. ఒకరోజు అందరం ఫ్రెండ్స్ అందరం భార్య అందరం కలిసి వచ్చామాట. వస్తూ దండం పెట్టుకుంటే ఆయన చూడంగానే లోపలికి కూడా వెళ్ళాల, బయట నుంచే ముందు ఆ కిటికీలో వచ్చి దండం పెట్టుకోవాలట. ఆమె చెప్పింది నాకు. చెప్తే ఒళ్ళు జలధరించవు, నాకు తెలియట్లేదు, ఏదో అయిపోతుంది తేడా అంతా. ఆయన చూడంగానే అట్లా అయిపోయానండి నేను. అప్పుడు తర్వాత లోపలికి వెళ్ళి చాలా ఆనందపడ్డాను. నాయన, మా వారి ఆరోగ్యం బాగాలేదు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఆ పరిష్కారం చూపించు, మళ్ళీ ఇదే రోజున సంవత్సరం లోపల ఆ తగ్గితే నీ దగ్గరికి వస్తా, వచ్చి నీ దర్శనం, నేనేమి కొరకలే, ఇదొక్కటే కోరా, నీ దర్శనం చే, ఆయన ఆరోగ్యం బాగుంది అని ఇంకా అన్న. పరిస్థితి చెప్పా కదా ముందే, ఆయన చూడంగానే ఎట్లాగా అయిపోయింది అని దాన్ని నిజంగా అన్నట్టుగానే మళ్ళీ సంవత్సరానికి ఆయన ఆరోగ్యం కుదుటపడింది. కుదుటపడితే అప్పుడు వచ్చి దండం పెట్టుకున్నా, నాకు సంతానం కావాలి. ఓకే. అంటే నిజంగానే 3 నెలలకే మళ్ళీ సంవత్సరం లోపల నాకు ప్రెగ్నెంట్ వచ్చింది. రావటం ఏంటి, నేను ఆయన దర్శనం చేసుకోవటం ఏంటి, మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాయన నాకు కొడుకు పెడితే మళ్ళీ వస్తా, మళ్ళీ సంవత్సరంలో అట్లా ప్రతి సంవత్సరం నేను ప్రతి నెల వస్తున్నా. ప్రతి నెల ఇప్పుడు ప్రతి నెల వస్తున్నా. ఇప్పుడు మేము చాలా దూరం చిక్కడపల్లి తర్వాత ఇప్పుడు జీడిమెట్లకు వచ్చేసాం. ఓకే. మా బాబు 5 ఏళ్ళు అయినప్పుడు చనిపోయారు. మా వారు మళ్ళీ కిడ్నీ తిరగబెట్టింది. ఆ దేవుడు నాకు ఆ బిడ్డని ఇటానికేనేమో ఆరోగ్యం కుదుటపరిచాడు. ఓకే. మరి కూడా లేకపోతే ఉంటుందని అయిపోతావు కదా, అందుకోసం అనేసి ఆయన అప్పటి నుంచి ప్రతి నెల వస్తానంటే ఆ దేవుడు నేను చచ్చిపోయేంత వరకు నీ దర్శనం చేసుకుంటా, నీకు రుణపడి ఉన్నా నేను అనేసి మా వాళ్ళని కూడా కొంతమంది తీసుకొస్తే వాళ్ళకు కూడా సంతానం కలిగింది. మా దోస్తు తీసుకొచ్చిన ఆమె వాళ్ళకు కూడా సంతానం కలిగింది. ఆ నమ్మకంతో నాకు చెప్పింది, నేను కొంతమందికి చెప్పాను. అట్లా చాలా మహిమ గల దేవుడు. ఈనాడు ఇక్కడ హోమం జరుగుతుంటే బాధపడుతున్నా. నా కొడుకు పెళ్లి చేశాను. నా కొడుకు 3 ఏళ్ళు అయిందండి పెళ్ళయి, 3 ఏళ్ళైనా సంతానం కలగల. బాధపడుతున్నా. నాయన, నువ్వు నాకు సంతానం ఇచ్చావు, నా కొడుకు కూడా అయ్యి నీ పేరు పెట్టుకుంటానని వచ్చినప్పుడల్లా ఇప్పుడు 3 సార్లు మట్టి వస్తున్నాను, దండం పెట్టుకుంటున్నాను. ఆ దండం పెట్టుకున్నప్పుడు గంట మోగుతోంది. ఓకే. అదే సంతోషం అనుకున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ చెప్తే వాళ్ళు హోమం చేయించుకోమన్నారు. 25,000 అవుతుందమ్మా మొత్తం ఖర్చు. యథావిధిగా మనం భార్యాభర్తలు కూర్చొని చేయాలంటే పిల్లలు ఇక్కడ లేరు, దూరంగా ఉన్నారు, కుదరాలి, 2 ఉద్యోగస్తులు కుదరాలి. ఇవన్నీ ఇది నా మనసులో మాట. పిల్లలకి మనకి
తేడా ఉంటుంది. వాళ్ళు కలవాలి, వచ్చి చెయ్యాలి, పెద్ద ప్రోగ్రాం అది. అవును. సరే నేనే వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి నాయన నా కొడుక్కి పుత్ర సంతానం కలిగి నీ పేరు పెట్టుకుంటా ఈసారి గట్టిగా చెప్పేసి ఆయన. ఓకే, అయితే అమ్మవారికి ఇద్దరు పేర్లు కలిసినాయి, వీరభద్రుడు ఆవిడ భద్రకాళి ఇద్దరు కలిసినాయి కాబట్టి మీ ఇద్దరు పేర్లు పెట్టుకుంటాను, ఆవిడకి పట్టు చీర పెడతాను, నీకు మీ ముందర నా కోడలు కూర్చోబెట్టి ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని పూజ చేస్తా. అది కూడా పదే పదే దండాలు పెట్టుకుంటాను. అది ఈ పేరు ఒకసారి నాగసుందరి. చూశారు కదండి, నాగసుందరి గారు తన జీవితంలో వాళ్ళ హస్బెండ్కి బాగాలేకపోతే ఇదే వీరభద్రస్వామి గుడికి వస్తే, అసలు వీరభద్రస్వామి అంటే ఎవరో కూడా తెలియని టైంలో వస్తే ఆయనను చూడగానే ఒళ్ళంతా జలదరించడము, అలాగే నా భర్త ఆరోగ్యం బాగుంటే నేను మళ్ళీ వస్తాను స్వామి అని అనడం, అలాగే భర్త ఆరోగ్యం బాగున్న తర్వాత మళ్ళీ వచ్చి నాకు పిల్లలు లేరు, నాకు సంతానాన్ని కల్పించు స్వామి అని అంటే కొడుకును కూడా ఇచ్చింది. ఇప్పుడు అదే కొడుకు పెళ్ళై 3 ఏళ్ళైంది, మళ్ళీ స్వామివారిని నా కొడుక్కి ఒక బాబునో పాపనో ఇస్తే కూడా నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి మొక్కుకుందంట. చూశారు కదండి, మనము ఏదైనా న్యాయబద్ధకమైన కోరిక కోరుకుంటే భగవంతుడు తప్పకుండా ఆ కోరికని నెరవేరుస్తాడు. అలాగే ఈ అమ్మ కోరిక కూడా నెరవేరాలని, మనవరాలను ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.